6 నల్ల లారీలు 6 ఎల్ల ఏమని చెప్తావు? ఒక అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం 6 ఎర్ర లారీలు 4 నలుపుతారు. ఆడుతున్న వాళ్ళకే కాకుండా చూస్తున్న వాళ్ళకి కూడా మా ఛానల్ తరపు నుంచి ఒక మంచి సారీ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. తుమ్మిడి బ్రదర్స్ అందిస్తోంది టేక్ ఆఫ్ 3 ఫెస్టివల్స్ 3 కంట్రీస్. తుమ్మిడి బ్రదర్స్ లో షాపింగ్ చేయండి. క్రిస్మస్ కి బెథల్హామ్, న్యూ ఇయర్ కి దుబాయ్, సంక్రాంతికి మలేషియా ఫ్రీ ట్రిప్ గెలుచుకోండి. అంతేకాదు తుమ్మిడి బ్రదర్స్ లో పట్టు ఫ్యాన్సీ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బ్రాండెడ్ జెంట్స్ రెడీమేడ్స్, ఇంకా కిడ్స్ వేర్, సంపూర్ణ వస్త్ర శ్రేణిపై 26% ఫ్లాట్ డిస్కౌంట్ కూడా. త్వరపడండి, అన్ని ఫ్రెష్ డిజైన్లు. తుమ్మిడి బ్రదర్స్, జగదాంబ సెంటర్, విశాఖపట్నం. Crazy feeling. హాయ్, హలో, నమస్తే. నేను మీ క్రేజీ గణేష్. సో ఈ రోజు మన క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఒక బ్యూటిఫుల్ సారీ కొనడానికి నేనైతే జగదాంబ జంక్షన్లో ఉంటున్న తుమ్మిడి బ్రదర్స్కి వచ్చేసా. సో ఇంకెందుకు ఆలస్యం, ఏం కొంటానని ఆలోచిస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా కమ్ ఆన్ ఫాలో మీ. ఆడుతున్న వాళ్ళకే కాకుండా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళకి కూడా మా ఛానల్ తరపు నుంచి ఒక మంచి సారీ ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. సో మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ప్రోగ్రామ్ని లాస్ట్ వరకు చూడండి. ఈ సారీని ఎలా గెలుచుకోవాలో మీకే తెలుస్తుంది. తుమ్మిడి బ్రదర్స్లో కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, అలాగే సారీస్ పై ఎన్నో డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ప్రత్యేకించి గోల్డ్ జ్యువెలరీ కూడా మనకి అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, అన్నిటికి కూడా మనకి తుమ్మిడి బ్రదర్స్. సో వన్స్ జగదాంబ జంక్షన్లో ఉంటున్న తుమ్మిడి బ్రదర్స్ని విజిట్ చేయండి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంది. తుమ్మిడి బ్రదర్స్ అంటే నిన్నటిది మొన్నటిది కాదుండోయ్, 50 సంవత్సరాల నుంచి, ఐ మీన్ గోల్డెన్ జూబ్లీని కంప్లీట్ చేసి మన విశాఖ ప్రజలందరినీ ఎంతగానో అలరిస్తున్న షాపింగ్ మాల్. ఫస్ట్ అయితే నేను సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఒక 5 minutes వీడియో బయట ఇస్తున్నందుకు. సార్, బయట కంపారిజన్ చేసుకున్నట్టయితే చాలా షాప్స్ నడుస్తూనే ఉన్నాయి. అలాగా ఇప్పుడు 1-2 years నడిపిన వాళ్ళే చాలా ఇదిగా ఉంటారు. అలాంటిది 50 సంవత్సరాలుగా తుమ్మిడి బ్రదర్స్ నడుస్తూనే ఉంది అంటే చాలా గ్రేట్. సో కంపారిజన్ విత్ బయట చూస్తే తుమ్మిడి బ్రదర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? తుమ్మిడి బ్రదర్స్ అనేది 1970లో స్టార్ట్ చేసామండి. ఐఎమ్ ద 3rd generation. ఓకే. నా పేరు వచ్చి తుమ్మిడి బాబీ అంటారు. తుమ్మిడి శ్రీనివాస్ కుమార్ బాబీ అని పిలుస్తారు. ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే తుమ్మిడి బ్రదర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేము క్వాలిటీకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం అన్నమాట. క్వాలిటీ తర్వాతే ఏదైనా. ఎందుకంటే ఒక చీర తయారైన కాడి నుంచి చీర ఎండ్ కస్టమర్కి వెళ్ళే వరకు మేము ఈ మధ్యలో ఉండే ప్రక్రియలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అది కస్టమర్కి చేరే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే మా సొంత మగ్గాల మీద మేము సొంతంగా యార్న్ ఇచ్చి స్టాండర్డ్ క్వాలిటీ ISI మార్క్ యార్న్తో తయారు చేసిన కంచిపట్టు చీరలు ఎంతోమంది ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ని కొంతమంది హైర్ చేసుకుని లేటెస్ట్ పేస్టల్ కలర్స్ అన్నీ కూడా, మరి కొత్త డిజైన్స్ కూడా ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా తయారు చేయించి మార్కెట్ కంటే చాలా అతి తక్కువ ధరలకి మార్కెట్ కావాల్సిన వెరైటీ ప్లస్ మోర్ ఓవర్ క్వాలిటీ కస్టమర్కి చేర్చే విధంలో మేము చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. సో తుమ్మిడి బ్రదర్స్ ఎప్పుడు కూడా కస్టమర్కి కస్టమైజ్డ్గా ఉంటుందని చెప్పడానికి నేను గర్వంగా చెప్తున్నాను. తుమ్మిడి బ్రదర్స్ స్పెషాలిటీ ఏంటంటే మిగతా షాప్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో సారీస్ని కానీ మిగతా వాటిని కూడా పర్చేస్ చేసి మనకి ఎండ్ ఆఫ్ ది కస్టమర్ వరకు అందిస్తున్నారు. బట్ మన తుమ్మిడి బ్రదర్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళకి ఓన్ ప్రొడక్షన్ నడవడం వల్ల మన కస్టమర్ దగ్గరికి వచ్చినప్పటికీ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీని మనకు అందిస్తున్నారు. వేలాది వస్త్రధారణలతో మనకు తుమ్మిడి బ్రదర్స్ స్వాగతం పలుకుతుంది. క్వాలిటీకి పెట్టింది పేరు, సర్వీసెస్కి మారు పేరు. విశాఖ వాసులందరూ కూడా మన తుమ్మిడి బ్రదర్స్ని విజిట్ చేయండి, పండుగలను సంతోషంగా చేసుకోండి. నాకు కావాల్సిన బ్యూటిఫుల్ సారీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదంట. సో అందుకని తుమ్మిడి బ్రదర్స్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసా. ఓకే, మరి ఈ రోజు నేను క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయాలంటే ఒక బ్యూటిఫుల్ సారీ కొనడానికి తుమ్మిడి బ్రదర్స్కి వచ్చేసా. సో చూపించడానికి ఇక్కడ సేల్స్ గర్ల్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ సార్. ఓకే, నాకు ఒక బ్యూటిఫుల్ సారీ కావాలి, మంచి సారీ చూపించండి. పీచ్ కలర్ సార్. పీచ్ కలరా? సరే, ఇంకొద్ది మంచి కలర్స్ చూపించండి. బ్లాక్ మ్యాచ్ కదా. ఓకే, ఇది మెహందీ కలర్. ఒకసారి ఇది ఓపెన్ చేయండి. నార్మల్ సారీ అంటే ఇలా వస్తుంది మొత్తమా? ఈ సారీ మీకు నచ్చిందా?
వావ్ నచ్చింది సార్. మీకు నచ్చిందా? నాకు నచ్చింది సార్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ సార్. ఒకవేళ అల్లు అర్జున్ వచ్చి మీకు ఈ సారీ కొనిస్తే మీరు ఎలా ఫీల్ అవుతుంది? నాకు అర్థం కాలేదు సార్. ఒకవేళ అల్లు అర్జున్ వచ్చి మీకు ఈ సారీ కొనిస్తే మీరు ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అవునా? సారీ ఎందుకండి వదిలేసారు. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. అంత డల్గా ఉన్నారేంటి? డల్గా ఏం లేదు. టిఫిన్ చేస్తారా? చేసి మరి సారీ చూపించండి. అమ్మాయి ఒక్కదే కష్టపడుతుంది. మేమేం వదిలేవు కదా, కుందం సారీ బాగానే ఉంటాయి కదా. లేదు సార్. ఓకే, ప్యాక్ చేయండి. సారీ బాగుందా? చాలా బాగుంది సార్. చాలా బాగుందా? చాలా బాగుంది. నా గర్ల్ ఫ్రెండ్కి ఇస్తే ఈ సారీ యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. యాక్సెప్ట్ చేస్తా సార్. పక్కా కన్ఫర్మ్. కన్ఫర్మ్. యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ తెచ్చేస్తా. తీసుకురండి సార్. మీరు నెక్స్ట్ తీసుకురారు. మా దగ్గర సారీ తీసుకెళ్తే. అవునా? ఓకే సార్. అదే తుమ్మిడి స్పెషలా? తుమ్మిడి స్పెషల్ సార్. ఓకే డన్. అందమైన ఈ భామలు ఎక్స్పీరియన్స్ సేల్స్ గర్ల్ సజెషన్స్తో నేనైతే ఒక వండర్ఫుల్ అయిన బ్యూటిఫుల్ సారీని కొనడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, షోకి రెడీగా ఉండండి, వచ్చేస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఇంకో సారీని సెలెక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మేడం గారు హాయ్. హాయ్ అండి. ఓకే, నాకు ఒక బ్యూటిఫుల్ సారీ చూపించండి. మీరు నవ్వుతే ఎంత అందంగా ఉన్నారో ఆ సారీ కూడా అంత అందంగా ఉండాలి. ఓకే సార్. ఇది కంచి గాంధర్వ పట్టు. కంచి గాంధర్వ పట్టు. ఓకే. ఇది ప్రెజెంట్ శ్రావణ మాసానికి స్పెషల్గా డిజైన్ చేసిన శారీ. బ్రాడ్ బార్డర్ శారీ మొత్తం బ్రొకేడ్. అండ్ ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఇందులో లోపల కాంట్రాస్ట్. ఓకే, ఇంకా మంచి కలర్స్. బ్లూలో మ్యాక్సిమం లేడీస్ ఎలా ఉంటారు, మీ ఫీలింగ్ ఏంటి? బ్లూలో అందరూ బాగుంటారు. అవునా? వైట్గా ఉన్నా, బ్లాక్గా ఉన్నా, చామచాయిగా ఉన్నా, ఎలా ఉన్నా బ్లూ సూట్ అవుతుంది. అవునా? ఎక్సలెంట్ కలర్. ఓకే, ఒక్కసారి పింక్ చూపించు. అండ్ ఇది పింక్, బేబీ పింక్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది డిజైన్. బ్లౌజ్ ఏది ఇందులో? బ్లౌజ్ చూసారు కదా వ్యూవర్స్, మన క్రేజీ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఒక బ్యూటిఫుల్ సారీ కావాలి కాబట్టి నేనైతే ఒక వండర్ఫుల్ సారీని సెలెక్ట్ చేసేసాను. బిల్ చేయించడానికి కౌంటర్ దగ్గరికి వచ్చేసాను. సారీ బాగుందండి? చాలా బాగుంది. ఓకే, బిల్ ఇచ్చేస్తారా? మంచిగా ఆఫర్లు నడుస్తున్నాయి కదా. ఎప్పుడు ఇలాగే ఉంటాయి సార్ తుమ్మిడి బ్రదర్స్. అవునా? సో మరింకెందుకు ఆలస్యం, తుమ్మిడి బ్రదర్స్లో పుట్టిన పిల్లోల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా మనకి ఎన్నో వెరైటీస్తో తుమ్మిడి బ్రదర్స్ మనకి స్వాగతం పలుకుతుంది. ఎప్పుడు ఒక్కసారి కొనే గణేష్ ఈరోజు 2 సారీలు ఎందుకు కొంటున్నారని వ్యూవర్స్ అందరూ ఆలోచిస్తున్నారా? ఏం లేదండోయ్, ఒకటి నా వీడియోని చూసే వాళ్ళ కోసం, ఒకటి నా గేమ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం. సో గేమ్లో చూసేవాళ్ళు సారీని ఎలా గెలవాలని ఆలోచిస్తున్నారా? నా ప్రోగ్రామ్ని లాస్ట్ వరకు చూడండి, ఈ సారీని ఎలా గెలవాలో మీకే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, క్రేజీ గణేష్ ఎపిసోడ్ని స్కిప్ చేయకుండా ప్రోగ్రామ్ మొత్తం చూడండి. సో ఈరోజు నేనైతే క్రేజీ ఎపిసోడ్తో రెడీగా ఉన్నాను. ఈరోజు నేను క్రేజీ ఎపిసోడ్ కోసం ఈ బ్యూటిఫుల్ సారీ 2998 రూపాయలు పెట్టి కొన్నాను. అక్కడ ఆడటానికి మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో మరి సీక్రెట్గా ఇదంతా కూడా బ్లాక్ చేసేస్తున్నా. సో గేమ్తో నేను రెడీగా ఉన్నాను, ఎంటర్టైన్ అవ్వడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని ఆలోచిస్తున్నాను. ఓకే, కలిసేద్దాం అక్కడ. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు క్రేజీ గణేష్. ఈరోజు మన క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి నేనైతే సిబిఆర్ గ్రాండ్స్ గోపాల్పట్నం వచ్చేసా. సో మహిళలు ఎంత అందంగా తయారయ్యారండి. ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఒక క్రేజీ గిఫ్ట్ ఉండాలి. సో క్రేజీ గిఫ్ట్ కంటే ముందు ఒక క్రేజీ క్వశ్చన్ అడుగుతా. ఈ ఆడవాళ్ళలో ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. సో నేను ఇప్పుడు చెప్పే పదాన్ని మీరు కూడా వచ్చి చెప్పాలి. ఎవరైతే పర్టికులర్గా కరెక్ట్గా చెప్తారో వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. సో మేడం గారితో స్టార్ట్ చేద్దాం. నేను చెప్పే డైలాగ్ని మీరు కూడా చెప్పాలి, ఓకేనా? 6 ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, ఫాస్ట్గా. 6 నల్ల లారీలు. ఫాస్ట్ 6 ఎర్ర లారీలు, 6 నల్ల కాదు లారీలు. 6 ఎర్ర లారీలు, 6 నల్ల 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 లారీలు. 6 ఎర్ర
సరే మరి మీకు కూడా అవకాశం. 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 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 6 ఎర్ర లారీలు 4 నలుపుతారు. 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 6 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు. 6 ఎర్ర సరే మరి క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయాలంటే మనది ఒక క్రేజీ బ్యూటిఫుల్ సారీ కావాలి. సో సారీ ప్లీజ్. సో మరి చూసారు కదా వ్యూవర్స్, ఒక్కసారి అందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. జగదాంబ జంక్షన్లో తుమ్మిడి బ్రదర్స్ మనకి స్వాగతం పలుకుతుంది. సో ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలంటే మనది ఒక బ్యూటిఫుల్ సారీ ఉండాలి కాబట్టి నేనైతే బ్యూటిఫుల్ సారీతో రెడీగా ఉన్నాను. ఈ బ్యూటిఫుల్ సారీని గెలడానికి సిబిఆర్ గ్రాండ్ అపార్ట్మెంట్స్లో ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు. దీనికి కరెక్ట్ ప్రైస్ని ఎవరైతే చెప్తారో నేను ఎంత కొన్నానో వాళ్ళకి మా క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నా. తీసుకోవడానికి చాలా మంది ఆడవాళ్ళు రెడీగా ఉన్నారు. ఈవిడ ఒకటే చూపు నన్నే చూసుకొని ఉండిపోయా. లేదు ఆ చీర ఖరీదు ఎంత అంటే నాకు చీరల గురించే సరిగ్గా తెలియదు. ఇంకా నేను ఖరీదు ఏం చెప్తానని అలా చీర వైపు చూస్తాను. చీర చూసి బాగున్నదండి. ఎంత ఉండొచ్చు? 2225 2000 22 అది అంత ఉంటుందా? ఉండొచ్చు. 25 కలర్ చాలా బాగుంది. నాలా మీరు బాగాలేదులేండి, కలర్ కోసం ఎందుకు మాట్లాడడం. ఎంత ఉండొచ్చు? 2200. ఈ వండర్ఫుల్ ఎపిసోడ్ని కొనసాగిస్తూనే ఉందాం. సో మాకైతే ఒక 4 దగ్గరలో చెప్పారు. క్రేజీ ఎపిసోడ్లో వీళ్ళైతే చెప్పిన ఆన్సర్స్ మాకు దగ్గరలో ఉన్నాను. సో వీళ్ళందరికీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను. 3228. నన్ను చూడండి, చెప్పండి ప్రైజ్ మావి. 2699. 2300. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, బాగా చెప్పారు. సో ఈ వండర్ఫుల్ ఎపిసోడ్లో ఈ బ్యూటిఫుల్ సారీని రాజేశ్వరి గారు అంటే సారీ చెప్పే రేట్లో మర్చిపోయిన ఎవరని బ్యూటిఫుల్ సారీని ఇచ్చేద్దామండి. క్లాప్స్ కొట్టండి ఒకసారి. సో రాంగ్ ఆన్సర్ చెప్పి పప్పులో కాలేసారు, పక్కెళ్ళిపోండి. వీళ్ళు ముగ్గురితోనే ఇంకొక అవకాశం ఇస్తున్నాను మీకోసం. 3000. ఫైనల్కి వచ్చేసారు ఈ ఇద్దరు. సో ఈ ఇద్దరికి కూడా నేను ఇంకొక అవకాశం ఇస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. సారీ సూపర్గా ఉంది, కట్టుకుంటే మీరు కూడా సూపర్గా కనిపిస్తారు ఆ సారీలో. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఫైనల్ 280. 28 ఫిక్స్. మంచి సారీ వదిలేసుకుంటున్నారండి బాబు. లేదు నేను అంతే అనుకుంటున్నాను. ఫిక్సా? కరెక్ట్గా ఫిక్స్. 28 ఫిక్స్ వదిలేస్తున్నారు, సీరియస్గా వదిలేస్తున్నారు. లేదు అయితే 29 అవ్వచ్చు. 29 ఫిక్స్ పక్కా అంతే. సరే మరి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం మీకు కూడా. 3000. మంచి సారీ, కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు కట్టుకుంటే ఇంకా మంచిగా లుక్ కనిపిస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, కొద్దిగా చూసుకొని చెప్పండి. సారీని చూసారు కదా, లేదు 3000. బాగా ఆలోచించండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిక్స్ లాక్. లేదు 3000 ఫిక్స్. 3000 ఫిక్స్. అంతేగా. సరే మీకు సారీ కావాలా? కావాలి. పక్కా కావాలి. ఓకేనా? అయితే నేను ఒక 2-3 లైన్స్ పాడతాను, దానికి నువ్వు 2 స్టెప్స్ కొట్టాలి. 2-3 లైన్స్ కొడతా, అప్పుడు సారీ ఇస్తాను. ఓకేనా? నేను సాంగ్ పాడతాను. నేను పాడతాను, డాన్స్ మీరు వేయండి. చేసుకుందాం. ఓకే, మంచి సాంగ్ పాడండి. ఓకే. శాంతి గారు నాతో పాటు డాన్స్ చేయడానికి మీరు రెడీయా? ఇటువైపు వచ్చేయండి. అయితే ఆమె ఏ సాంగ్ పాడతారు తెలియదు, మంచి సాంగ్ పాడాలి. ఓకే, తెలుగు సాంగ్ పాడాలి. తెలుగే పాడండి. గాలి చిరుగాలి. పాడండి, మాకు రెడీ. మేము రెడీ, పాడండి. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. వేసాను కదా. మీరు టాలెంటెడ్ అండి, అందరూ అలా ఉంటారు. సో వండర్ఫుల్ ఎపిసోడ్లో నేనైతే నీకు సారీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఎవరైనా ఇక్కడ ఒక నచ్చిన వాళ్ళ పేరు చెప్పండి. ఇక్కడ నచ్చిన వాళ్ళల్లో పూర్ణ ఆంటీ. పూర్ణ ఆంటీ ఎవరు? కాదు, మీరు మా మమ్మీని వదిలేసి చెప్పమంటున్నారు, మా మమ్మీని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పమంటున్నారో చెప్పండి. మమ్మీ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు. అందుకే పూర్ణ ఆంటీ అని చెప్పండి. పూర్ణ ఆంటీ. మిగతా వాళ్ళందరూ నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా అంటే నేను వాళ్ళతో క్లోజ్ కాదు. పూర్ణ ఆంటీతో అంటే కోలాటంకి అప్పుడు వెళ్ళినప్పుడు క్లోజ్ కాబట్టి. కోలాటం కూడా వచ్చా మీకు? వచ్చు. అవునా? నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా. మీరు ముందే చెప్పి ఉంటే ఇప్పుడు కూడా నేను నేర్చుకుని వద్దును, కానీ మీరు చెప్పలేదు. ఓకే సరే మరి క్రేజీ ఎపిసోడ్లో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం.
ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, మార్చుకుంటా బ్యూటిఫుల్ సారీ మీదే. చాలా దగ్గరలో ఉన్నారు, చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నారు. 3000 కాదా దాని ప్రైస్? పక్కా కాదు. అదే అంటారు, నిజంగా 3000 కాదో నాకు తెలియదు. కాదు తెలీదు అంటే 3000 మీరు ఓకే అంటే నువ్వు అనుకో, నీ స్టెబిలిటీ నువ్వు ఎలా నిల్చుని పోతే అది నీ ఇష్టం. 3000 ఫిక్స్. ఫిక్స్. ఏదైనా మార్చుకుంటారా? లేదు మార్చుకోను. 2000 అయినా సో సారీని తినికి ఇచ్చేద్దామంటారా? ఎవరు చెప్తే వాళ్ళకి అంతే అంటారా? సో ఈ బ్యూటిఫుల్ సారీని వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో నాకైతే తెలీదు. సో దాని యొక్క ఆన్సర్, దాని యొక్క బిల్ ఈ బాక్స్లో చక్కగా పెట్టేసాం. సో ఈ రేట్ని మనందరి కోసం ఇక్కడ ఎవరైతే ఫుల్ కంటి చూపుతో చంపేస్తాను. అవునా? అంతే ఆవిడ. సరే కంటి ఇవ్వకపోతే అదే చేస్తాను. ఏంటి? మా పాపకి శారీ ఇవ్వకపోతే అదే చేస్తాను. ఏం చేస్తారు? కంటి చూపుతో చంపేస్తాను. బాబ్రే, ఆ కంటి చూపుతో చచ్చిపోయే బదులు మీ చేతుల మీద బాక్స్ ఓపెన్ చేయించేద్దాం. ఇటువైపు వచ్చేయండి శ్యామల గారు. ఉండండి ఒక నిమిషం ఆగండి. అంటే ఆ అమ్మాయికి అంత అంటే చిన్నపిల్ల కదా, అంత కరెక్ట్గా ఎలా చెప్తుందా డౌట్ మీద. నేను మ్యాథ్స్, సైన్స్, సిఎస్సి క్వశ్చన్స్ అడగలేదండి, ఒకసారి చూపించి రేట్ అడిగాను. అంటే నాకే తెలియలేదు అంత చిన్న పిల్లకి ఎలా తెలిసిందా అని ఆతృతగా ఉంది. అప్పుడే మీ పాప గెలుస్తుంది కన్ఫర్మ్ అయిపోయారా? ఒకవేళ గెలిస్తే ఏడ్ చేస్తారు చైర్ని ఏడ్ చేస్తారు. ఏం చేస్తాం, మీ పేరుగా గుర్తుగా మీరు వల్ల పెట్టుకుంటాం అంతే. కట్టుకోరా ఏంటి? కట్టుకోరా సారీ కట్టుకోరా? శారీస్ తక్కువే, గుర్తుగా పెట్టుకుంటాను. అలా ఉంచి అలా పడేస్తారా ఏంటి? అమ్మాయి పెళ్ళయ్యాక అమ్మాయికి ఇస్తాను. సో మా వీటీవీ ఫన్ ఛానల్లో గెలిచే సారీని మీ అమ్మాయి పెళ్లికి వాడతారా? కూడా చెప్తాను. ఏమని చెప్తారు మీ అల్లుడికి? ఆవిడ ఇలా గెలుచుకుంది అని. అవునా? ఓకే సరే, మరి చూసారు కదా వ్యూయర్స్, ఈ బ్యూటిఫుల్ ఆన్సర్ ఈ బ్లాక్లో ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. మీ మమ్మీ చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఆ బ్యూటిఫుల్ సారీ నువ్వు కూడా గెలుస్తావేమో నాకు చిన్నది కొడుతుంది. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, ఒక్కసారి రేట్ని మార్చుకుంటే నువ్వు పక్కాగా సారీని అయితే గెలుస్తావు. నేను మార్చుకోవట్లేదు, అనవసరంగా సారీని వదిలేసుకుంటున్నారు. నేను గెలుస్తానులేండి, పర్లేదు. 3000 ఫిక్సా? సో మరి అమ్మాయికి ఎలా ఇది పట్టుకుని ఎంతసేపు ఇలా పట్టుకోవాలి చెప్పండి? కాదండి, మా వ్యూయర్స్ కోసం కాసేపు పట్టుకొని బరువు ఉందా ఏంటి? కాదు, మా పాప గెలిచిందో లేదో అన్నది మాకు ఆతృతగా ఉంటే మళ్ళీ అలా పట్టుకుని తీయాలి ఎంతసేపు. అవునా? థ్యాంక్స్ అండి. రాజేశ్వరి గారితో ఓపెన్ చేయిద్దాం. అదే నన్నేమనేనండి, ఈరోజు పన్ను రండి. మేడం గారు, ఇందులో ఆ సారీ కాస్ట్ ఎంతో దాని బిల్లు ఉంది. సో ఆ బ్యూటిఫుల్ సారీ నేను ఇద్దరిలో ఒకరికి ఇద్దాం. బట్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నా, తిను చెప్పే ఆన్సర్ కూడా రాంగే, అలాగే మేడం గారు చెప్పే ఆన్సర్ కూడా రాంగే. వీళ్ళిద్దరు చెప్పే రాంగ్ ఆన్సర్స్ కాకుండా ఆ సారీకి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా క్రేజీ ఎపిసోడ్ నుంచి ఆ బ్యూటిఫుల్ సారీ. మీరేటండి బాబు మధ్యలో అంతేనా? సో మీ మదర్ 3100 చెప్పారు. పర్లేదు, మా మమ్మీ రేటు మా మమ్మీది, నా రేటు నాది. మీ మమ్మీకి అవకాశం లేదు, మీకే ఫైనల్ అవకాశం. నాది 3000 ఫిక్స్. మీరు నేను కింద చెప్పింది 2900, ఏమీ మార్చుకోరు, పక్కా అంతే కన్ఫర్మ్. సో ఇంకెందుకు ఆలస్యం, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఓపెన్, ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మా, చేతులు ఖాళీగా ఉన్నాయి. 1 సెకండ్, లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. మార్చుకోండి, సారీలో మీరు చాలా బాగుంటారు. లేదు 3000 ఎక్స్ సేమ్ 29. సో ఇంకెందుకు ఓపెన్ చేసేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్. మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? చెప్పండి. లేదండి, నిజంగా చెప్తున్నాను, సారీని అనవసరంగా మిస్ చేసుకుంటున్నాను, పక్కా చెప్తున్నాను. లేదు 3000 ఫిక్స్, ఇంకోసారి అడగొద్దు. ఇంకా ఫిక్స్ అండి. 29 ఇద్దరు కొట్టేసారు. ఈమె పర్లేదు కానీ ఆమె కొట్టేసేటట్టు ఉన్నారండి. ఓకే మరి సో మరి చూసారు కదా ఈ వండర్ఫుల్ ఎపిసోడ్లో ఈ బ్యూటిఫుల్ సారీని. ఒకసారి ఇటు వచ్చేయండి, క్లాప్స్ కొట్టండి. సో ఒక్క 100 రూపాయలు ఎక్కువ చెప్పి మేడం గారు ఓడిపోయారు.
ఒక్కసారి దీనికి వేసుకోండి. సరే, మరి ఈ బ్యూటిఫుల్ శారీని నేనైతే 2,998 రూపాయలు పెట్టి మన తుమ్మిడి బ్రదర్స్లో కొన్నాను. సో ఈ క్రేజీ ఎపిసోడ్లో ఆడవాళ్ళతో వచ్చి ఒక చిన్న బ్యూటిఫుల్ గర్ల్ ఆ వండర్ఫుల్ శారీని గెలుచుకున్నా. శారీ ఏం చేస్తావు? నేనే కట్టుకుంటా. ఎప్పుడు? మాకు దగ్గరలో ఫ్రెషర్స్ డే ఉంది, అప్పుడు కట్టుకుంటాను. అప్పుడు చెప్తావు అందరికి? చెప్తా. ఏమని చెప్తావు? ఒక అన్న మళ్ళా ముందుకు రండి. మీరనే చెప్పండి. అమ్మమ్మ. సరే చెప్పండి. వీటివి వచ్చారు వాళ్ళు, నేను గెలిచాను, శారీ ఇచ్చారు అని చెప్తారా? అది రోజు కట్టుకుని వచ్చాను అని చెప్తాను. అంతేనా? సరే, సారీ ప్లీజ్. ఈ యొక్క బ్యూటిఫుల్ సారీని నేనైతే తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్లో ఉంటున్న షాపింగ్ మాల్లో కొన్నాను. సో మీ సిబిఆర్ గ్రాండ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా మీరు ఏ షాప్కి వెళ్ళి షాపింగ్ చేయమని చెప్తారు? తుమ్మిడి బ్రదర్స్. సో మరి ఈ రోజు క్రేజీ ఎపిసోడ్ లో ఈ బ్యూటిఫుల్ సారీని అందాల ముద్దుగుమ్మ సాత్విక గారు గెలిచారు. ఒక్కసారి మర్చిపోకుండా మన సిబిఆర్ గ్రాండ్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న మహిళలందరూ కూడా తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ జంక్షన్లో ఉంటున్న షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. సో ఎలా ఫీల్ అవుతున్నారో ఆ సారీ గెలిచినందుకు? హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఆఫ్ కోర్స్ కాకుండా బాగా చెప్పండి. చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ తక్కువ చెప్పాను, కానీ తర్వాత మళ్ళీ ఎక్కువ చెప్పాను. ఐఎమ్ హ్యాపీ. అంతేనా? నాకు ఈ సారీ వచ్చినందుకు. ఓకే. మరి వండర్ఫుల్ క్రేజీ ఎపిసోడ్లో చాలామంది వ్యూవర్స్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి ఏం గిఫ్ట్స్ లేవా అని చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నా. సో మా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి మరొక సరికొత్తగా నేనైతే ఇంకొకసారి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మనసుకు నచ్చిన వరుడు, కోరుకున్న గుణాల వధువు, అందరికీ నచ్చిన కుటుంబం, వీరందరికీ ఇష్టమైన సంపూర్ణ శ్రేణి వస్త్రాభరణాలు ఒకే చోట. తుమ్మిడి బ్రదర్స్. ప్రతి చీరలోనూ కొత్తదనం, ప్రతి అంచులోనూ వైవిధ్యం. తుమ్మిడి బ్రదర్స్ జ్యువెలరీ విభాగంలో మీరు కొన్నా లాభమే, అమ్మినా లాభమే. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 69 రూపాయలు డిస్కౌంట్ పొందండి. పాత బంగారు ఆభరణాలపై గ్రాముకు 69 రూపాయలు లాభం పొందండి. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 250 రూపాయల విలువైన గిఫ్ట్ కూపన్ ఉచితం. ప్రతి వేడుకను శోభాయమానం చేసే అపురూప వస్త్ర స్వర్ణ సోయగాలు. శుభకార్యమేదైనా శుభారంభం ఇక్కడే. తుమ్మిడి బ్రదర్స్ జగదాంబ సెంటర్, విశాఖపట్నం. సో ఆ శారీని ఎలా గెలవాలి అనుకుంటున్నారు? ఇందాక నేను శారీస్ కొనినప్పుడు ఒక 3 శారీస్ అందరికీ చూపించడం జరిగింది. ఆ 3 కలర్స్లో బ్రింజల్ కలర్ శారీని నేను సెలెక్ట్ చేశాను. సో ఆ శారీని ఎలా గెలవాలో ప్రోగ్రాంలో చెప్తానని కూడా వ్యూవర్స్ అందరికీ చెప్పాను. సో ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ రూపంలో దాని కరెక్ట్ ప్రైజ్ని ఎవరైతే కరెక్ట్గా కామెంట్ పెడతారో, ఆ కరెక్ట్ ప్రైజ్ని ఎవరైతే చెప్తారో మా క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి ఆ బ్యూటిఫుల్ సారీ మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు చేయాల్సిందంతా వీటీవీ ఫన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోగ్రామ్ని లాస్ట్ దాకా చూడండి. నేను చూపించే ఆ బ్రింజల్ కలర్ సారీ ఎంత ప్రైజ్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా కామెంట్ రూపంలో తెలియజేసిన వాళ్ళకి మా వీటీవీ ఫన్ ఛానల్ తరపు నుంచి ఆ బ్యూటిఫుల్ సారీని మేము మీకు ఇస్తాం. చూసారు కదా వ్యూయర్స్. సో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా మాతో పాటు కలిసి? సో ఇంకెందుకు ఆలస్యం, మీరు చేయాల్సిందంతా ఒక్కటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. వీటీవీ ఫన్ ఛానల్ని పక్కనే ఉంటున్న బెల్ సింబల్ని. బాయ్ బాయ్ లేడీస్.